రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్కు మరో ఊహించని మెగా ఆఫర్నిచ్చారు. కేవలం సుఖోయ్ 57 స్టెల్త్ ఫైటర్ జెట్లను తయారు చేయడమే కాదు, ప్రపంచంలోనే అత్యంత అత్యాధునిక డెడ్లీ వెపన్ S-500 ఎయిర్ మిసైల్ డిఫెన్స్ టెక్నాలజీని కూడా కలిసి అభివృద్ధి చేసేందుకు సిద్ధమని సిగ్నల్ ఇచ్చాడు. భారత్ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ప్రాజెక్టు సుదర్శన చక్ర డిఫెన్స్ షీల్డ్కి టెక్నాలజీ అందించేందుకు రష్యా ప్రతిపాదించడం ఇప్పుడు అంతర్జాతీయంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. అసలు S-400 కంటే ఈ S-500 ఎందుకు అత్యంత శక్తివంతమైంది? అంతరిక్షంలో నుంచి దూసుకొచ్చే హైపర్సోనిక్ క్షిపణులను S-500 ఎలా బూడిద చేస్తోంది? చైనా పాకిస్తాన్ ద్వంద్వ ముప్పును తిప్పికొట్టేలా భారత్ నిర్మిస్తున్న ఈ భారీ రక్షణ కవచం అసలు కథేంటి? వాచ్ స్టోరీ. S-500 డిఫెన్స్ వ్యవస్థ భారత్కు అవసరమా? పుతిన్ ఇచ్చిన ఆఫర్ సుదర్శన్ చక్రకు వరమేనా? ప్రపంచపు సూపర్ వెపన్కు భారత్ ఓకే చెప్తుందా? రష్యన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్పై భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఈసారి ఆయన ప్రతిపాదన కేవలం యుద్ధ విమానాలకే పరిమితం కాలేదు. గత నెలలో రష్యా భారత్కు సుఖోయ్ 57 స్టెల్త్ ఫైటర్ జెట్ను ఆఫర్ చేయడమే కాకుండా దాన్ని సంయుక్తంగా తయారు చేసేందుకు ఆఫర్ ఇచ్చాడు. అయితే ఇప్పుడు మాస్కో అంతకంటే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రతిపాదనతో ముందుకొచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రపంచంలోనే అత్యంత ఆధునిక ఎయిర్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్లో ఒకటైన రష్యా S-500 సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తూ సంయుక్తంగా అభివృద్ధి చేద్దామని పిలుపునిస్తోంది. అవును, మీరు విన్నది S-400 కాదు, S-500. S-500 అనేది కేవలం యుద్ధ విమానాలు, బాలిస్టిక్ క్షిపణులను మాత్రమే కాకుండా అంతరిక్షంలోని లక్ష్యాలను సైతం కూల్చివేసేలా S-500 వ్యవస్థను రూపొందించారు. భారత్ ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న సుదర్శన చక్ర రక్షణ కవచానికి ఈ సాంకేతికతను అందించాలని రష్యా భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ ప్రతిపాదనతో భారత్కు లభించే అసలు ప్రయోజనం ఏంటి? ఇది సాంకేతిక రంగంలో భారత్కు లభించే నిజమైన ముందడుగా? సంయుక్త అభివృద్ధి అనే ముసుగులో రష్యా ఆయుధాలపై నిరంతరం ఆధారపడేలా చేసే ప్రయత్నమా? అలాగే 2035 నాటికి చైనా, పాకిస్తాన్ రెండింటి నుంచి ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా తిప్పికొట్టగల రక్షణ కవచాన్ని భారత్ నిజంగానే నిర్మించగలదా? ఇండియన్ డిఫెన్స్ రీసెర్చ్ వింగ్ IDRW తాజాగా ఓ నివేదిక విడుదల చేసింది. భారత్ చేపడుతోన్న ప్రాజెక్ట్ సుదర్శన్ చక్ర కోసం తన S-500 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను ఉమ్మడిగా అభివృద్ధి చేద్దామని రష్యా ప్రతిపాదించింది. అయితే ఇక్కడ ఒక కీలకమైన వ్యత్యాసాన్ని గమనించాలి. భారత్కు సిద్ధంగా ఉన్న S-500 వ్యవస్థను రష్యా నేరుగా విక్రయించడం లేదు. దానికి బదులుగా మాస్కో ఆఫర్ చేస్తోంది ఏంటంటే కలిసి తయారు చేద్దామంటోంది. డిజైన్, సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి, చివరికి భారత్లోనే సంయుక్త ఉత్పత్తి చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. రష్యా నుంచి మరొక ఆయుధ వ్యవస్థను దిగుమతి చేసుకోవడం కాదన్నమాట. భారత్, రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ మోడల్గా చెప్పుకోవచ్చు. రష్యా వైపు నుంచి ప్రతిపాదన చేయడం వెనక ఒక వ్యూహాత్మక కారణం ఉంది. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యా రక్షణ పరిశ్రమ తీవ్ర ఒత్తిడిలో ఉంది. స్వదేశీ సైనిక అవసరాలు భారీగా పెరిగాయి. అమెరికా, మిత్ర దేశాలు విధించిన ఆంక్షలతో విడిభాగాలు లభించడం కష్టమైపోతోంది. అంతేకాదు, ఆర్థిక లావాదేవీలు, విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేయడం ఇప్పుడు రష్యాకు కష్టం. ఇలాంటి సమయంలో తమ వ్యవస్థల అభివృద్ధిని మూలన పడేయకూడదని రష్యా భావిస్తోంది. అందుకే భారత్తో భాగస్వామ్యాన్ని కొనసాగించి వాటిని ఉత్పత్తి చేయాలని పుతిన్ ఆశపడుతున్నాడు. భారత్ విషయానికి వస్తే ఇప్పటివరకు మన స్వదేశీ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలో లేని అత్యాధునిక టెక్నాలజీ లభించే అవకాశం ఉంది. ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. అసలు S-500 కున్న ప్రత్యేకతలేంటి? ఇప్పటికే రష్యాకు చెందిన S-400 ప్రపంచంలోనే అత్యంత సామర్థ్యమున్న లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్లో ఒకటి. ఈ వ్యవస్థ మన వద్ద కూడా ఉంది. వీటిని రష్యా నుంచి భారత్ కొనుగోలు చేసింది. ఇది శత్రు విమానాలు, క్రూయిజ్ క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకోగల అత్యుత్తమ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ. ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ మిసైళ్లను భారత్కు రాకుండా అడ్డుకున్న సూపర్ వెపన్ S-400. అయితే S-500 వ్యవస్థ S-400కు జేజమ్మ లాంటిదన్నమాట. ప్రపంచంలోనే ఏ వ్యవస్థలు అడ్డుకొని హైపర్సోనిక్ క్షిపణులను సైతం S-500 గాల్లోనే తుక్కు చేస్తుంది. కంటికి కనిపించినంత వేగంగా వచ్చే ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను, స్టెల్త్ విమానాలు, భూమికి సమీప కక్షలో ఉన్న ఉపగ్రహాలను కూడా సమర్థవంతంగా ధ్వంసం చేయగలదు. S-500 వ్యవస్థ సింపుల్గా చెప్పాలంటే ఇది కేవలం ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మాత్రమే కాదు, అంతరిక్ష రక్షణ రంగంలో కూడా అడుగుపెడుతుంది. S-500 దాదాపు 200 కిలోమీటర్ల ఎత్తులోని లక్ష్యాలను కూడా ఛేదించగలదు. అంటే సాధారణ యుద్ధ విమానాలు ఎగిరే ఎత్తు కంటే చాలా ఎత్తులో ఉండే వస్తువులను మటాష్ చేయడంలో S-500కు మించిన వెపన్ లేదంటే ఆశ్చర్యం కలగకమాందు.
సాధారణ పరిభాషలో చెప్పుకోవాలి అంటే S-400 మన ఆకాశాన్ని రక్షిస్తుంది. కానీ S-500 ఆ ఆకాశానికి పైనుండే అంతరిక్ష అంచులకు కూడా రక్షణ కవచంగా నిలుస్తుంది. ప్రస్తుతం ప్రపంచంలో అంతరిక్షంలో రక్షణపై కొన్ని దేశాలు మాత్రమే పట్టు సాధిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం భారత్కున్న ముప్పు తీవ్ర రూపం దాల్చింది. ఒకవైపు పాకిస్తాన్ తన క్షిపణి డ్రోన్ సాంకేతికతను నిరంతరం విస్తరిస్తోంది. మరోవైపు చైనా హైపర్సోనిక్ ఆయుధాలు, అత్యంత ఆధునిక బ్యాలిస్టిక్ క్షిపణులు, అత్యాధునిక వైమానిక శక్తిపై భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ వద్ద ఉన్న రక్షణ వలయం ఎంత మాత్రమూ సరిపోదు. ఖచ్చితంగా ఆ రెండు శత్రు దేశాలను ఎదుర్కొనేందుకే భారత్ ప్రాజెక్ట్ సుదర్శన్ చక్రపై వేగంగా పనిచేస్తోంది. దీని లక్ష్యం చాలా విస్తృతమైంది. కేవలం ఒకే రకమైన క్షిపణి వ్యవస్థపై ఆధారపడకుండా భారత్ బహుళ అంచెల రక్షణ కవచాన్ని నిర్మించాలని భావిస్తోంది. దీన్ని మరింత వివరంగా చూద్దాం. డ్రోన్లను అడ్డుకోవడానికి ఒక రక్షణ వ్యవస్థ, యుద్ధ విమానాలను కూల్చేందుకు మరో రక్షణ కవచం, బాలిస్టిక్ క్షిపణులు భారత్ గగనతలంలోకి రాకముందే బూడి చేసే ఇంకో రక్షణ లేయర్ను ఏర్పాటు చేస్తోంది. అయితే వీటన్నింటికీ చివరన అత్యంత సంక్లిష్టమైన సుదూర అంతరిక్ష సరిహద్దు బెదిరింపులను ఎదుర్కొనేందుకు ఆ పైన అత్యున్నత లేయర్ నిర్మించాలన్నది భారత్ ఆశయం. ఈ బహుళంచెల రక్షణ వ్యవస్థలో ఇప్పటికే S-400 స్వదేశీ ఆకాశ్ సిస్టమ్స్ భాగమయ్యాయి. అలాగే స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ అభివృద్ధి చేస్తున్న లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ ప్రోగ్రామ్ ప్రాజెక్ట్ కుషా కూడా ఇందులో చేరనుంది. ఇప్పుడు రష్యా ఇచ్చే S-500 టెక్నాలజీ ఈ మొత్తం రక్షణ వలయంలోనే అత్యున్నత చివరి కవచంగా మారే అవకాశం ఉంది. 2035 నాటికి దేశం అంతటికీ సమగ్ర రక్షణ కవచాన్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావడమే మిషన్ సుదర్శన్ చక్ర ప్రాజెక్ట్ తుది లక్ష్యం. ఇక్కడే అసలు చర్చ మొదలవుతోంది. ఎందుకంటే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఆఫర్లను భారత్ గతంలోనూ వింది. సంయుక్త అభివృద్ధి అనేది వినడానికి చాలా ఆకర్షణీయంగా అనిపిస్తుంది. కానీ అసలు సాంకేతికత ఎంతవరకు ఇస్తుంది అనేదే ఇక్కడ అసలైన ప్రశ్న. భారత్కు నిజమైన డిజైన్ సామర్థ్యం లభిస్తుందా? కేవలం S-500 విడిభాగాలను భారత్లోకి తెచ్చి రష్యా అసెంబుల్ చేస్తుందా? నేటి వాస్తవ పరిస్థితిని చూస్తే స్వదేశీ రక్షణ కార్యక్రమాల్లో దశాబ్దాల తరబడి పెట్టుబడులు భారత్ పెడుతూ వస్తోంది. కానీ భారత్ అత్యంత ఆధునిక ఎయిర్ డిఫెన్స్ సామర్థ్యాలు ఇప్పటికీ చాలా వరకు రష్యన్ సాంకేతికతపైనే ఆధారపడి ఉన్నాయి. స్వదేశీ ప్రాజెక్ట్ కుశక్ కూడా ఇప్పటికే అభివృద్ధి దశలోనే ఉంది. అందువల్ల రష్యాతో కుదుర్చుకునే ప్రతి కొత్త భాగస్వామ్యం మాస్కోపై ఆధారపడేలా చేసే ప్రమాదం ఉందని విమర్శకులు వాదిస్తున్నారు. అయితే మద్దతుదారులు మాత్రం దీన్ని మరో కోణంలో చూస్తున్నారు. బ్రహ్మోస్ ప్రాజెక్టును ఉదాహరణగా తీసుకుంటే నిజమైన ఉమ్మడి అభివృద్ధితో భారతీయ తయారీ రంగానికి కొత్త ఊపిరులు పోసింది. ఇప్పుడు భారతీయులకు S-500 టెక్ పై నైపుణ్యం లభిస్తుంది. భవిష్యత్తులో డిఫెన్స్ ఎగుమతులను పెంచుకోవచ్చు. S-500 విషయంలో కూడా సరిగ్గా ఇదే మోడల్ పునరావృతం కావాలని చాలామంది కోరుకుంటున్నారు. కాబట్టి ఇది కేవలం మరొక క్షిపణి వ్యవస్థను కొనుగోలు అంశం మాత్రమే కాదు, భారత్ తన నెక్స్ట్ జనరేషన్ రక్షణ సామర్థ్యాన్ని ఎలా నిర్మించుకోవాలని అనుకుంటోంది అనేది కీలక ఘట్టం. ఇది పాశ్చాత్య దేశాల మార్కెట్లు దాదాపుగా మూతపడిన ఈ సమయంలో రష్యాకు భారత్ అత్యంత కీలకమైన వ్యూహాత్మక భాగస్వామిగా మిగిలింది. భారత్ విషయానికి వస్తే ఇది ఒక ఆయుధాన్ని కొనడం ఏమాత్రం కాదు. S-500 టెక్ బదిలీతో పాటు భారత్లోనే స్వయంగా తయారు చేసే ఆయుధం అన్నమాట. హైపర్సోనిక్ క్షిపణులను అడ్డుకోవడం నుంచి అంతరిక్ష రక్షణ వరకు భవిష్యత్ యుద్ధాల సరళిని మార్చేసే అత్యాధునిక సాంకేతికతల్లో నైపుణ్యాన్ని సాధించడానికి ఇది ఒక గోల్డెన్ ఛాన్స్. ఎందుకంటే అత్యంత బలమైన రక్షణ కవచం అనేది మనం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునేది కాదు, మనకు మనంగా స్వయంగా నిర్మించుకోగలిగింది మాత్రమే.